అవునా, మీకు లొకేషన్ పెట్టానండి. అవునా, గుడ్ ఈవినింగ్. విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుర్తల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉక్కును దెబ్బతీసే రాజకీయ కుట్రలకు తెరదించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎం నాయకులు జగ్గునాయుడు హెచ్చరిక. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై ప్రజా వ్యతిరేకతను చాటుదాం. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కెకే రాజు పిలుపు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రుషికొండ భవనాలను ఉపయోగించుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. పర్యాటక శాఖ అధికారులపై మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబెట్టుకుని ప్రజలను మోసగించి విశాఖ ఉక్కును దెబ్బతీసే రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆరోపించారు. తక్షణమే రాజకీయ కుట్రలను నిలిపివేసి ప్లాంటు పరిరక్షణకు చర్యలు చేపట్టాలి అంటూ డిమాండ్ చేస్తూ జగదాంబ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కేంద్రం 11,440 కోట్ల రూపాయలను ఆర్థిక ప్యాకేజీగా ఇచ్చి లాభాటల బాట పట్టిస్తామంటూ ప్రకటనలు మాత్రమే చేశారని చెప్పారు. విజయవాడలో విశాఖ ఉక్కు అధికారులతో సమీక్షను నిర్వహించి స్టీల్ ప్లాంట్ ప్రగతి పదం వైపు దూసుకుపోతుందని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఓకేనండి, చేస్తాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు కూడబలుక్కొని రాష్ట్ర ప్రజలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మొత్తాన్ని నట్టేట ముంచడం కోసం తీవ్ర కుట్రలు చేస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంటు అభివృద్ధికి 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం, లాభాల బాట పట్టిస్తాం అని చెప్పి ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ అధికారులతో విజయవాడలో సమావేశం జరిపి సమీక్ష చేసి దీన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తామని చెప్పని ప్రకటన చేశారు. కానీ కేంద్రం, రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు ఆచరణలో స్టీల్ ప్లాంట్ల వహిస్తున్న వైఖరి తీవ్ర నష్టదాయకంగా ఉంది. మేము 3 బ్లాస్ట్ ఫర్నేసులు ప్రారంభించాం, ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2020 జూన్లో 2 బ్లాస్ట్ ఫర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు 14,000 టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి అయింది. 3 ఫర్నేసులు ప్రారంభించాక 16,000 టన్నులు మాత్రమే అయింది. 21,000 టన్నులు అవ్వాలి. ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు అని అంటే ప్రధానంగా కేంద్రం ప్రకటించినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీలో స్టీల్ ప్లాంట్లో ముడి సరుకు కానీ, యంత్రాల మరమ్మతుల కోసం కానీ, కార్మికుల జీతభత్యాల విషయంలో కానీ వీటి దేనికి ఆ నిధులు కేటాయించలేదు, ఆ నిధులు ఖర్చు చేయడం లేదు. ఇటీవల స్టీల్ సెక్రటరీ వచ్చాడు. ప్లాంట్లో ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా 30 సంవత్సరాల క్రితంవి, వాటి మెయింటెనెన్స్ కూడా సక్రమంగా లేదు, దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మేము చెప్తుంది కూడా అదే. ఈ ఉత్పత్తి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణం యంత్రాలు మరమ్మతు చేయకపోవడం, స్పేర్ పార్ట్స్ కొనకపోవడం, దానికి అవసరం నిధులు ప్రభుత్వం కేటాయించకపోవడం వల్ల ఇది ఒక పక్క నష్టం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కన్వర్టర్ 2 కూడా మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి
వచ్చింది. క్వాలిటీ లేని బ్రామిటైల్ కొంటున్నారు ఈరోజు. బ్లూమ్స్ కానీ, ఐరన్ ఓర్ కానీ, పిల్లెట్స్ కానీ, కోక్ కానీ, ఈ రకంగా క్వాలిటీ లేనటువంటి ముడి సరుకు వినియోగించడం వల్ల యంత్రాలు పాడైపోతున్నాయి. ఆ విధంగా 30,000 టన్నుల బ్లూమ్స్ ఈరోజు ఆగిపోయాయి. అవి ఫినిష్డ్ గూడ్స్ స్థాయితే కోసం ఉపయోగపడడం లేదు, క్వాలిటీ లేదు వాటిలోను. విద్యార్థులు కేవలం తరగతి గదిలో చెప్పే విద్యకు పరిమితం కాకూడదని, జ్ఞానం అపరిమితమైనదని, పుస్తక పఠనంతోనే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా నగరంలోని పలు పాఠశాలలో వినూత్న రీతిలో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాయి. అందులో భాగంగా నగరంలోని ద్వారకా నగరంలోని గల పౌర గ్రంథాలయానికి చిన్నారులను తీసుకువచ్చి పుస్తకాల ఆవిష్కతను తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు వాజీ1తో మాట్లాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే ఉపయోగాలను చిన్నారులకు తెలియజేయడమే లైబ్రరీ విజిట్ ప్రధాన లక్ష్యమని అన్నారు నిర్వాహకులు పుష్ప. పాఠశాలలో పిక్నిక్ తో పాటు గ్రంథాలయ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టాలంటూ సూచించారు. అంటే ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ పరంగా స్కూల్లోని ఆ సబ్జెక్టే అలవాటు అయిపోతుంది. అలా కాకుండా లైబ్రరీ అనేది ఉన్నది, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయని తెలియడానికి, ఏ విధంగా ఉంటుందని తెలియడానికి తీసుకొచ్చామండి. మేమందరం చూశారు, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. తెలిసింది ఇలా బయటికి ఫీల్డ్ వర్క్ అన్నమాట. ఇది ఫీల్డ్ వర్క్ అనేది అంటే మామూలు పిక్నిక్ ఆటలు కాకుండా ఈ విధంగా కూడా బుక్స్ అనేది ఇంకా చదవడానికి ఇంకా చాలా ఉన్నాయి, మన స్కూల్ బ్యాగ్లోవే బుక్స్ కాకుండా ఉన్నాయని తెలుసుకోవడానికి వాళ్ళకి కూడా ఈరోజు అన్ని విషయాలు తెలిసాయండి. హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ పిల్లలకి ఎందుకు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పిల్లలు ఓన్లీ స్కూల్ బుక్స్ అవే కాకుండా ఇక్కడ పిల్లల అవేర్నెస్ కోసము ఇంకా పిల్లలకు ఒక అవగాహన అనేది వస్తుంది అనేసి మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది అండి. ఇంకా పిల్లలకి ఇంకా ఎప్పుడు కూడా ఓన్లీ గేమ్స్ అవే కాకుండా పిల్లలకి ఇంకా ఒక లైబ్రరీ ఉంది, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనేసి పిల్లలకి నేర్పించడానికి అనేసి ఇక్కడికి తీసుకొచ్చామండి. చాలా బుక్స్ ఉన్నాయి నాకు నేర్చుకుని. My name is Manashvi. I am studying in 3rd class. ఇక్కడ బాల్ బుక్స్ అంటే మెనీ బుక్స్, చాలా విషయం నేర్చుకోవడానికి పుస్తకాలు. కల్తీ మద్యంపై సిబిఐ దర్యాప్తు జరపాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీని టీడీపీ నాయకులు అనధికారిక కుటీర పరిశ్రమగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. కల్తీ మద్యం మరణాల శాపం సీఎం చంద్రబాబుదేనని పేర్కొన్నారు. బాటాల పంపకంలో తేడాల కారణంగానే టీడీపీ నాయకుల నకిలీ మద్యం దందా బయటపడిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ దందాతో ప్రమేయం ఉన్న పచ్చ నాయకులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపై మనం ఎక్సైజ్ వాళ్ళందరిపై మనం ముట్టడించాను సరే, మనం ఈ నకిలీ మద్యం వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగాలని మా నాయకుడు పిలిపించారు 4 రోజుల క్రితం. అది తెలుసుకొని అమ్మో ఇక్కడ చాలా సీరియస్ అటెన్షన్ పే చేశారు ప్రతిపక్షం వాళ్ళు. మన బండారం బయటపడిపోతాయి, మన జాతకాలు బయటపడిపోతాయి, మన అడ్రస్లు బయటపడిపోతాయి. ఇంకా మనం కానైతే మాత్రం ఈ మనం ఎవరైతే దొంగ వ్యాపార స్పిరిట్ కలిపి నకిలీ మద్యం చేస్తున్నామో, లేదు ఒరిజినల్ బాటిల్ తాలూకు లేబుల్లన్నీ కూడా మార్చి ఆ స్టిక్కర్లన్నీ మార్చి నకిలీ లిక్కర్ని మనం ఒరిజినల్ లిక్కర్ కింద ఎలా మార్చేస్తున్నామో, రేపు లిక్కర్ కింద అది ఈ ఒరిజినల్ లిక్కర్ వల్ల ఇది ఒరిజినల్ లిక్కర్ కాదు నకిలీ లిక్కరు అని చెప్పి తాగిన వాళ్ళందరి తాలూకు నెక్కర్లు ఎక్కడ జారిపోతాయో, నెక్కలు జారిపోతే మనం దొరికిపోతే మనం జైలు చుట్టూ చక్కర్లు కొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని భయపడి చంద్రబాబు ముందుగానే ఒక దీని వెనకాల ఏదో సింపుల్ చిన్న కేసులాగా దాని బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళ మీద
మేము డెఫినెట్గా చర్య తీసుకుంటాం, సిట్ ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నాం. మేము ఇంత గోడ పెడుతున్నాం. తెలుగుదేశం నాయకులు ఎక్కడున్నా సరే మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? సిబిఐకి మేము సిబిఐ చేత దర్యాప్తు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. నగరంలోని పౌర గ్రంథాలయంలోని పీడీఎస్ఓ జిల్లా మహాసభలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డాక్టర్ బి సుబ్బయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రావు మీడియాకు వివరించారు. నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాల్సింది పోయి వ్యాపారంగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో సరైన వైద్య సదుపాయాలు లేక విద్యార్థులు మరణించిన ఘటనను ఉదహరిస్తూ భవిష్యత్తులో ఉచిత వైద్య, విద్య తదితర అంశాలపైన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు జిల్లా మహాసభలను వేదికగా మలుచుకుంటున్నామని అన్నారు. ఈరోజు విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో ఉన్న పౌర గ్రంథాలయంలో పీడీఎస్ఓ విశాఖ జిల్లా మహాసభని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జిల్లా మహాసభ సందర్భంగా జిల్లాలో నెలకొన్నటువంటి హాస్టల్, యూనివర్సిటీ మిగతా అన్ని సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఈ సభను నిర్వహించడం జరిగింది. 100 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలోనే బీఏడీ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి కేవలం డిస్పెన్సరీలోని ఆక్సిజన్ సిలిండర్ లేక మరణించడం జరిగింది. ఎప్పుడో కట్టిన హాస్టల్ భవనాలు తప్ప ఇప్పుడు కొత్తగా హాస్టల్ భవనాలు కట్టలేదు, సరైన ఫుడ్ ఫెసిలిటీ లేదు. ప్రతి సంవత్సరం 200 కోట్లకు పైగా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఖర్చు అవుతూ ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు ₹1 కూడా మేము ఇవ్వం, విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుని దోపిడీ చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పెద్ద 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి విశాఖపట్నంలోని కేవలం ఒకే ఒక కో ఎడ్యుకేషన్ సంబంధించి కృష్ణా కాలేజ్ ఒకటి మాత్రమే ఉండడం జరిగింది. ఇంతకుముందు ఏవైనా కాలేజ్ ఉంటే గత ప్రభుత్వంలో ఎయిడెడ్ కాలేజ్ నుంచి ప్రైవేట్ పరం చేసి ఈరోజు విద్యార్థులకి విద్య కావాలంటే కేవలం డబ్బులు పెట్టుకుంటే తప్ప మీకు విద్య దొరకదు అనే పరిస్థితిలోకి ఈరోజు మార్చడం జరిగింది. మరొక వైపు ఈరోజు గురుకుల హాస్టల్లో కానీ లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో కానీ సరైన సదుపాయాలు లేక, హెల్త్ చెకప్ చేసేవాళ్ళు లేక, చెందేవాళ్ళు లేక, వాతావరణ పరిస్థితులు మారుతున్న ప్రతి సందర్భంలో సరైన మంచినీళ్ళు లేక అనేక రకంగా ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పీడీఎస్ఓ మేము డిమాండ్ చేసేది అంటే విశాఖపట్నం సంబంధంలో ఒక ఇంటర్మీడియట్, జూనియర్, డిగ్రీ కాలేజ్ సంబంధించి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకవైపు హాస్టల్ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి హాస్టల్ సంబంధించినా సరే ఖచ్చితంగా హెల్త్ చెకప్లు ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించి మెడిసిన్ కూడా విద్యార్థులకు ఇచ్చి చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలోని అటు ప్రపంచంలో అమెరికా తప్ప రెండోసారి అతిపెద్ద ఐటీ హబ్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి మేము చేస్తామని చెప్పేసి దీనికోసం $15 మిలియన్ ఖర్చు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు, మోడీ గారు, మేతందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం డేటా స్టోర్ చేసే సెంటర్లు తప్ప దీనివల్ల వచ్చే ఉపాధి ఎంత అని చెప్పేసి ఈరోజు వీళ్ళు చెప్పాలని చెప్పేసి పీడీఎస్ఓగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకవైపు లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ పరిస్థితులను స్టీల్ ప్లాంట్ని కానీ మిగతా వాటిని మూసేస్తున్నారు. అటువంటి బతికించడం కోసం ఖచ్చితంగా విద్యార్థి యువకుల ప్రయత్నం అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసి విద్యార్థి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి పీడీఎస్ఓ. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో అకేపాలెం గ్రీన్ బెల్ట్ పార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్తామని వారు వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రం వైద్య రంగంలో వెనుకబడిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పెద్దపీట వేశామని తెలియజేశారు. మీ ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా ప్రజలకు, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఆస్తుల్ని, ఈ రాష్ట్ర సంపదని కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం ఈ రెండింటికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగంలో
మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఎంతో అద్భుతంగా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవడం జరిగింది. రెండోది వైద్యానికి సంబంధించి వైద్య విద్యలో కూడా 1923 నుంచి 2023 వరకు 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీల యొక్క పరిస్థితి దుస్థితి గురించి మనందరికీ కూడా తెలిసిందే. కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి పరిస్థితులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించిన తర్వాత మనం వైద్య రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వైద్య విద్యలో కానీ వైద్య రంగంలో కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి భవిష్యత్ తరాలకి దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఈ రంగాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక చారిత్రాత్మకంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపే విధంగా 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ తీసుకుని వాటన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి వాటన్నిటి కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ చేసి వెంటనే 10 మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత మార్గం చూపించేందుకు కెరియర్ బాస్కెట్ నిర్వహించిన నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 ఎంతో దోహదపడుతుందని శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ధర్మరాజు, డైరెక్టర్ వి సత్యనారాయణ అన్నారు. కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు భవిష్యత్ విద్యపై అవగాహన కల్పించేందుకు గాను ఎంపవర్డ్ 2025 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ మూవ్మెంట్ వాల్యూమ్ 4 ని నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 పేరిట నగరంలోని ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించారు. కెరియర్ బాస్కెట్ రీజనల్ మేనేజర్ క్రాంతి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ధర్మరాజు, గౌరవ అతిథులుగా శ్రీ విశ్వ డైరెక్టర్స్ వి సత్యనారాయణ, వాసు, నరేంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 20 ప్రధాన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం స్వాగతించదగిన విషయమని అన్నారు. కెరీర్ బాస్కెట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీషన్ అయిన వాళ్ళకి కెరీర్ గైడెన్స్ మీద ఇస్తున్న ఈ ప్రోగ్రాం చాలా పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఇంజనీరింగ్లో ఏ కోర్సెస్ చదవాలి, ఏ కోర్సెస్ చదివితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అన్న ప్రోగ్రామ్ని నియర్లీ ఒక 20 యూనివర్సిటీస్ వచ్చి పిల్లల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. మా శ్రీ విశ్వ తరపున ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన విశాఖపట్నంలో నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ వాల్యూమ్ 4 అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి కెరీర్ ఫెయిర్. ఈ కెరీర్ ఫెయిర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియం యూనివర్సిటీస్ వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకురావడం. దీనివల్ల ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ తర్వాతకి ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎలాంటి ఇంటర్న్షిప్స్ వస్తాయి, వాళ్ళు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీలో తక్కువ ఫీజులో జాయిన్ అవ్వాలన్నా కావాల్సిన స్కాలర్షిప్స్ ఏంటి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు, ఇలా ప్రతి దాని గురించి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మెయిన్గా కండక్ట్ చేసామన్నట్టు. సో దీని ద్వారా చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మన విశాఖపట్నం ఉన్న అన్ని జూనియర్ కాలేజ్ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఈరోజు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పేరుతో ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో అని దీంతో సుమారు 20 యూనివర్సిటీస్ వచ్చి కండక్ట్ చేయడం జరిగిందండి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. పిల్లలందరూ కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. అది ఈ ప్రోగ్రాం వల్ల క్లియర్ అయ్యి
ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ కెరియర్ ఏంటి, సో దాంతో స్టార్ట్ చేయమని చెప్తున్నాను. యూనివర్సిటీస్ ప్రోగ్రామ్ బాగుందండి, చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమా బృందం విశాఖలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో చేపట్టిన ఈ ప్రమోషన్ లో భాగంగా కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడారు. గత దీపావళికి తనకు మరిచిపోలేని బహుమతిని ప్రేక్షకులు అందించారంటూ గుర్తు చేశారు. తను చేసే సినిమాలను ఆదరించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రాజేష్ దండా వినూత్న రీతిలో హాస్యాన్ని అందించారని తెలిపారు. కుటుంబ కథా చిత్రంగా మంచి మార్కులను సంపాదిస్తోందని వెల్లడించారు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని ఆయన కోరారు. కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా పండగకి వస్తున్నాం సినిమాకి. పోయిన దీవాళికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే దీవాళికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాళికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా. ఎందుకంటే పండగకి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు. అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయి అనుకుంటాను. సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కలిసి పల్లెల నుంచి ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు. కడుపుబ్బా నవ్వుకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కే ర్యాంప్. మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికే మీకు ట్రైలర్ గానే చూసింటే అర్థమైంటుంది. ఖచ్చితంగా 18th దీవాళికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దీవాళి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ దీవాళి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇదే సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం. మీకు సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ 2 hours 20 minutes కంప్లీట్లీ ఒక ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. కుమార్ అబ్బవరం సినిమాలో పేరు, అందుకని కే ర్యాంప్ అనే పదం పెడదాం. యూత్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాల్లోకి. అండ్ సినిమా చూసినప్పుడు కూడా వైబ్ బాగా క్రియేట్ అవుతుంది దాంతో కే ర్యాంప్. లేదండి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాల కల్లా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో కడుపుగా నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వస్తున్నాం. అలాగే నరేష్ గారిది నాది ఫస్ట్ టైం చేస్తున్నాం. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వెడ్లా కిషోర్ అనేది నాది కామెడీ. అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ. అలాంటి ఒక మెసేజ్ అనేది కూడా, అంటే మెసేజ్ అనేది ఏదో పెద్ద మెసేజ్ సినిమా చెప్పండి కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా. ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకుంటామని అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు వై రాంబాబు అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తూ అనేక కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తున్నామని వారు వెల్లడించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యుగంధర్ రాజేంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దేశ ప్రధానమంత్రి గారు గౌరవులైన శ్రీ నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున కర్నూలుకి పర్యటిస్తూ ఉన్నారు. ఆయన పర్యటనలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఎఫ్ విశాఖ జిల్లా సమితి నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన విభజన హామీలు పార్లమెంట్ సాక్షిగా చట్టం చేస్తే కనీసం విభజన హామీలు అమలు చేయలే. ఇటువైపు పోలవరం అని చెప్పి నినాదం ఎత్తుతూ పోలవరం కూడా ఇది పూర్తి కాలే. ఓవైపు రైల్వే జోన్ మొదలుపెట్టగా పనులు కూడా తూతు మంత్రంగా జరుగుతూ ఉన్నాయి. మరోదాయనేమో అధికారంలోకి వస్తే ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. స్విస్ బ్యాంకులు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షల రూపాయల వరకు వేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ చేయకపోగా ఈ దేశ ప్రజలు రక్త మాంసాలు ఊడ్చి సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు అదానికి అంబానీకి తాకట్టు పెట్టడంలో నరేంద్ర మోదీ గారు ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు ఒకవైపు. మరోవైపు దేశంలోని మత కల్లోలు సృష్టించి ప్రాంతీయ విభేద సృష్టించి తన్నుకునేలాగా వాళ్ళ యొక్క అయ్యులైన ఆర్ఎస్ఎస్ ఒకవైపు ఈ విధంగా దేశంలో అల్లకల్లోలు సృష్టిస్తూ ఉంది. మీరు ఈ దేశంలోకి అధికారులు వచ్చినాడ నుంచి గత
50-70 ఏళ్లలో చేసిన కాంగ్రెస్ అప్పు ఎంత, ఈ 14 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పు ఎంత చూస్తూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల వైపు రుణాలు మాఫీ చేశారు. ఈ దేశంలో ఇప్పటికీ నిత్యం రైతులు ఎక్కడొక్కడో వేలాది రూపాయలు బ్యాంకులు రుణాలు తీర్చలేక రైతులు చనిపోతా ఉన్నారు. విశాఖపట్నం చినకదిలి మండలం ఏడాడ గ్రామ సర్వే నంబర్ 19 మరియు 19/1లో రుషికొండ పైన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నిర్మించిన భవనాలు వినియోగం మరియు దాని ప్రక్కనే ఎండాడ గ్రామ సర్వే నంబర్ 19 మరియు 105లో ఉన్న 9 ఎకరాల భూమిని వినియోగం కోసం పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ పర్యావరణ నియమాలు మరియు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రుషికొండ భవనాలను ఉపయోగించుకునే ప్రతిపాదనలు పెట్టారు. దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రుషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసుకు సంబంధించి ఈ నెల 11వ తేదీన టూరిజం అథారిటీ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని WP పిల్ నంబర్ 241/2021లో పిటిషనర్ గా తాను ఉన్నానని, కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు. మణిహారం లాంటిది ఋషికొండ అన్నటువంటి ప్రదేశం. ఋషికొండ మీద ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే పునర్నిర్మాణం కోసం గత వైసీపీ ప్రభుత్వం 2021లో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గర నుంచి ఏవైతే అనుమతులు తెచ్చుకుందో ఆ అనుమతులకి విరుద్ధంగా ఋషికొండ భవనాల నిర్మాణాలు అవుతున్నాయని పబ్లిక్ నోటిఫికేషన్ కానీ ఈ చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా కానీ కోర్టులో కేసులు ఉంటుండగా ఈ విధంగా చేయకూడదని చెప్పి నిన్న నేను విజయవాడ వెళ్ళి విజయవాడ ఆటో నగర్ ఉన్నటువంటి ఏపీ టూరిజం ఆఫీసు 5వ అంతస్తు భవనంలో ఏపీ టూరిజం అథారిటీ CEO గారికి అలాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ MD గారికి క్లియర్గా నా యొక్క అభ్యంతరాన్ని వివరంగా నేను నా లెటర్ నిన్న ఇచ్చాను క్లియర్గా. ఈ లెటర్లో నేను పొందుపరిచిన అంశాలు ఏమన్నాయో అప్పుడు మీకు వెల్లడించడానికి ఈ పాత్రికేయ సమావేశం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం చినగదిలి మండలం ఎండాడ గ్రామ సర్వే నంబర్ 19లో ఉన్నటువంటి 19/1లో ఋషికొండలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చెందినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల వినియోగం మరియు దాని పక్కన ఎండాడ గ్రామ సర్వే నంబర్ 19 మరియు 105 సర్వే నంబర్, అంటే అది ఫారెస్ట్ ల్యాండ్ అనుకుంటాను, నాకు తెలుసు షెల్టర్ బెల్ట్ జోన్ అనుకుంటాను, అది 9 ఎకరాల భూమి వినియోగం కోసం పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ పర్యావరణ నియమాలు మరియు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా ఋషికొండ భవనాలు ఉపయోగించుకునేటువంటి ప్రతిపాదనలకి నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పి నేను పొందుపరిచాను. పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి చిహ్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని 16 నెలల్లో 61.2 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని, అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని చెప్పారు. బ్యాంకుల నుంచి బ్లడ్ బ్యాంకుల వరకు సమాచారాన్ని పొందుపరిచేదేలా డేటా సెంటర్ అని, అమెరికా ప్రజలు వాడే డేటా కన్నా 3 రెట్లు డేటా మన దేశంలో వినియోగిస్తున్నామని అన్నారు. ఈ డేటా వల్ల వచ్చే లాభాలు అమెరికాకు వెళ్తున్నాయని, 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని అన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి పరుస్తున్నామని విమర్శించారు. నకిలీ మద్యం వ్యాపారాలు ఎప్పటికీ వైసీపీ వాళ్ళు నిర్వహిస్తూ టీడీపీపై బురద జలాలను చూసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. రాజకీయాలు ప్రజల బాగు కోసం చేయాలి కానీ స్వప్రయోజనాల కోసం కాదంటూ స్పష్టం చేశారు. ఆయన స్మరించుకుంటామంటేనే అభివృద్ధి. ఆయన స్మరించుకుంటామంటే ఏదన్నా సరే ఉన్నతమైన స్థానాల్లో ఈ దేశం ఉండాలని కలగన్నా
మొట్టమొదటి వ్యక్తులు ఎవరున్నారో అందుట్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకడు. భారతదేశం ప్రపంచంలోనే ఉన్నతమైన దేశాల మధ్యలో ఉండాలని. పెట్టుబడులకి స్వర్గధామం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అభివృద్ధికి చిహ్నం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు నేను ఎందుకంటున్నానంటే మొత్తం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ గడిచిన 16 నెలలు మా ప్రభుత్వం వచ్చి ఈ 16 నెలల్లో దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందాలు. దయచేసి మీరు మరొకసారి చెప్తున్నా, 16 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేయడం జరిగింది. సామాన్య విషయం కాదండి. 6.5 లక్షల కోట్లు. తద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎంతమందికి యువతలు ఎవరున్నారో చదువుకున్న వాళ్ళకి మన రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో 25,000కి 30,000కి ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళి తల్లిదండ్రులకి ఇబ్బంది పెడుతూ, కుటుంబానికి ఇబ్బంది పెడుతూ, బాధలు పడుతూ పడే విషయాలు మనం ఎన్నో ఈ సమాజంలో మనం చూస్తున్నాం. వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ మన ప్రాంతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అనేక కంపెనీలని ఆహ్వానిస్తూ, అది కూడా సామాన్య కంపెనీలు కాదు, దేశంలోని పేరున్న కంపెనీలు కానీ అలానే ప్రపంచంలో పేరున్న కంపెనీలు కానీ వాళ్ళని ఒప్పించడం ఆషామాషి విషయం కాదండి. మీరే కావాలంటే ఒక మంచి వ్యాపారస్తుడు 1 కోటి రూపాయలు లేదా 50 లక్షల రూపాయలు లోన్ కావాలని బ్యాంకులకు అడిగితే అంత సులభంగా దొరకని రోజులు ఎన్నో ఆపసోపాలు పడాలి. అలాంటిది మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మి మన రాష్ట్రము అభివృద్ధి దిశగా పోయింది. ఇక్కడ ప్రజలు ఎంతో మేలు చేసే ప్రజలు, వీళ్ళకి మనం మన పెట్టుబడుల ద్వారా చేయూతనిద్దామని అనేక కంపెనీలు వస్తున్నాయి. అందులోనే చాలా వచ్చినాయి. మొన్న 2 రోజుల కింద మీరు విన్న విషయం గూగుల్ అంటే చిన్న విషయం కాదండి. ప్రపంచంలోనే మెట్టి సాఫ్ట్వేర్ సంస్థలు కానీ డేటా సెంటర్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి గూగుల్. డేటా సెంటర్లు వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. అసలు ఏంటి డేటా సెంటర్లు అంటే? ఏదో మన ఫ్లెక్సీలు పెట్టి అరవడం కాదు, ఏదో పాంప్లెట్ బట్టి చెప్పడం కాదు. అసలు డేటా సెంటర్లు అంటే ఏంటి? ఏ విధంగా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ని పొందుపరుస్తామో, అవసరాలకు వచ్చినప్పుడు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపశమనం ఇచ్చే బ్లడ్ అందిస్తామో బ్లడ్ బ్యాంక్. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఉక్కును దెబ్బతీసే రాజకీయ కుట్రలకు తెరదించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎం నాయకులు జగ్గునాయుడు హెచ్చరిక. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై ప్రజా వ్యతిరేకతను చాటుదాం. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు పిలుపు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రుషికొండ భవనాన్ని ఉపయోగించుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. పర్యాటక శాఖ అధికారులపై మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.